హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. రీసెంట్గా నా గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వచ్చిందని ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నేను యూట్యూబ్ వీడియోస్ కోసం అండ్ థంబ్నెయిల్స్ కోసం ఏం యాప్స్ యూస్ చేస్తున్నాను మీకు తెలియాలి అంటే కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తానని చెప్పాను. ఇద్దరైతే మెన్షన్ చేశారు, కమెంట్ చేశారనమాట. వాళ్ళ కోసం ఇవాళ వీడియో. వాళ్ళతో పాటు ఇంకెవరికైనా యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ వీడియోస్ కోసం యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి నేను యూజ్ చేసే యాప్ యూకట్ అనమాట. అండ్ థంబ్నెయిల్స్ కోసం పిక్సార్ట్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను. రెండు యాప్స్ కూడా మనకి ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ రెండిట్లోనూ అవైలబుల్లో ఉన్నాయి అండ్ రెండు ఫ్రీ ఆఫ్ కాస్టే అనమాట. ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. యూకట్ అనే యాప్ అయితే నేను యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసేసుకున్నాను. మనకి ఈ యూకట్ యాప్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే వాటర్ మార్క్ కూడా ఉండదన్నమాట. అండ్ యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయంగానే ఇలా ఉంటుందన్నమాట స్క్రీన్ అంతా కూడాను. కింద ప్లస్ సింబల్ ఉంది కదా, అది ప్రెస్ చేయంగానే మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్లో మనం ఆల్రెడీ షూట్ చేసిన వీడియోస్ అన్నీ మన కెమెరాలో ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కావాల్సిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెలెక్ట్ చేశాక ఇలా అయితే మనకి సెలెక్ట్ చేసిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా వన్ బై వన్ వచ్చేసాయి. మనం ఆర్డర్‌లోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ క్లిప్పింగ్ అలా ఆర్డర్‌లోనే అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇదనమాట నేను సెలెక్ట్ చేసిందంతా కూడాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వీడియోని ఎలా ట్రిమ్ చేయాలి, స్ప్లిట్ చేయాలి, మనకు అన్‌వాంటెడ్ క్లిప్స్ అన్నీ కూడా ఎలా డిలీట్ చేయాలి చూద్దాం. సో, వీడియో స్టార్టింగ్‌లో అంతా కూడా నేను కొంచెం సెట్ చేసుకుంటున్నా కదా, నా నెక్ పీస్ కానివ్వండి, నా హెయిర్ ఇలా సెట్ చేసుకుంటున్నా. అవన్నీ కూడా నేను ఇప్పుడు డిలీట్ చేయాలి. ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో, మనకి ఎక్కడి వరకంటే స్ప్లిట్ చేయాలో, డిలీట్ చేయాలో అక్కడ వరకు మనం డ్రాగ్ చేసుకొని, ఆ స్ప్లిట్ అనే ఆప్షన్‌ని తీసుకొని మనం డిలీట్ చేసేయాలనమాట. ఇప్పుడు ప్లే చేశాను చూడండి. సో, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతా కూడా చెప్తున్నాను. దాని ముందుదంతా కూడా నేను డ్రెస్, హెయిర్, నెక్ పీస్ సెట్ చేసుకునేదంతా కూడా డిలీట్ చేసేసాననమాట. హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ఎలా ఉన్నారు? వీడియో క్యాప్చర్ చేసేటప్పుడే నేను డైరెక్ట్‌గా మాట్లాడేశాను. ఇన్‌కేస్ మీరు అలా మాట్లాడకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకుంటే ఒరిజినల్ సౌండ్ అంతా కూడా మ్యూట్లో పెట్టేసుకొని పైన మనకి రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో, ఆ రికార్డ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఏమైతే మాట్లాడాలనుకుంటున్నామో అది వాయిస్ ఓవర్‌గా ఇవ్వచ్చనమాట. మీకొక డౌట్ రావచ్చు, నాకు కొన్ని క్లిప్స్‌కే వాయిస్ ఓవర్ కావాలి, కొన్ని క్లిప్స్‌కి అలానే ఒరిజినల్ సౌండ్ కావాలి అనుకుంటే ఏ క్లిప్‌కైతే మీకు వాయిస్ ఓవర్ కావాలి అనుకున్నారో ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకొని వాయిస్ అంతా వాల్యూమ్ అంతా మ్యూట్ చేసుకొని రికార్డ్ చేయొచ్చనమాట. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ స్పీడ్ అనమాట. స్పీడ్ ఏంటి అంటే మనకి వీడియో స్లోమోలో కావాలంటే స్లోమోగా, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్‌గా కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్‌గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ పైన స్పీడ్ అని ఉంది కదా, స్పీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ క్లిప్పింగ్‌కైతే స్పీడ్ అనేది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక క్లిప్ నేను తీసుకున్నాను. ఆ క్లిప్‌కి ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ సెట్ చేశాననమాట. ఇప్పుడు మీరే చూడండి, ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. అదే క్లిప్‌కి స్లోమోగా కావాలంటే ఎలాగో చూడండి, ఇక్కడ స్లోమోగా తీసుకుంటున్నా. సో, స్లోమోలో కావాలంటే 0.3, 0.2 బిలో 1 అంతా కూడా మనకి స్లోమో, అబోవ్ 1 అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట. ఇంకైతే టెక్స్ట్ మనకు వీడియోలో ఎక్కడ టెక్స్ట్ కావాలంటే అక్కడైతే మనం టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. టైప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అని చేసుకున్నాను. మనకి నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పక్కన కలర్స్ ఉన్నాయి కదా, అందులో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు బ్లాక్ కలర్ సెట్ చేస్తున్నాననమాట. నెక్స్ట్ యానిమేషన్. మనకి అక్కడ మనము టైప్ చేసిన టెక్స్ట్ ఎలా రావాలి, మన జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇలా స్లైడ్ నుంచి కావాలా, ఎలా కావాలంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ మన వీడియోస్‌కి. మ్యూజిక్ ఆప్షన్ నొక్కంగానే కొన్ని సౌండ్స్ అయితే వచ్చాయి నాకు. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. కొన్ని పే చేసేవి ఉన్నాయి, కొన్ని ఫ్రీగా ఉన్నాయి. నేను అన్నీ ఫ్రీగానే యూజ్ చేస్తున్నా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నవే యూజ్ చేస్తున్నా. సో, ఒక సౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సౌండ్‌ని ఎలా యూజ్ చేయాలి ఏంటి చెప్తాను. మనకి ఏ క్లిప్పింగ్ కాడ ఈ సౌండ్ కావాలో అక్కడ ఆ క్లిప్పింగ్ దగ్గర మనం డ్రాగ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు జస్ట్ 5 సెకండ్స్ చాలు. అక్కడ మ్యూజిక్ 8 సెకండ్స్ ఉంది. సో, ఎక్కడి వరకు చాలో అక్కడి వరకు స్ప్లిట్ చేసి మిగిలింది డిలీట్ చేసేసాననమాట. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి సౌండ్ ఎలా వస్తది. మ్యూజిక్ ప్లస్ మన వాయిస్. సో, ఇక్కడ మ్యూజిక్ అండ్ నా వాయిస్ 2 గూడా అసలు ఓవర్‌లాప్ అయిపోతుంది. సరిగ్గా అంతా క్లమ్జీగుంది. ఇప్పుడేంటి అంటే మన వాయిస్ హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ వాల్యూమ్ తగ్గించుకోవాలి. 2, 3లో పెట్టుకోవాలి. అండ్ మన వాల్యూమ్‌ని కొంచెం హైలో పెట్టుకోవాలనమాట. ఇప్పుడు చూడండి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మన వాయిస్ హైలైట్ అవుతది. నెక్స్ట్ పీఐపీ ఆప్షన్. ఈ ఆప్షన్ ఏంటి అంటే మన వీడియోలోనే మళ్ళీ ఇంకొక చిన్న వీడియో లేదంటే ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. దానికి పీఐపీ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. లైక్ ఇప్పుడు ఏదైనా మనము హాల్ వీడియోస్ చేస్తుంటాము. డ్రెసెస్ కానివ్వండి, ఇవన్నీ ఇమేజెస్ పక్కన ఇలా సెట్ చేసి చూపించొచ్చనమాట వీడియోస్.
ఇమేజెస్, వీడియోస్ అన్నీ కూడా చూపించొచ్చు. నేను ఇలా ఎగ్జాంపుల్ కోసమని మా పాప వీడియో అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో అంతా కూడా నేను బేసిక్ ఎడిటింగ్ ఆప్షన్సే చూపిస్తున్నాను. ఒకేసారి అన్నీ చూపించినా క్లమ్జీ అయిపోతది. సో, స్టార్టర్స్‌కి కావాల్సిన ఆప్షన్సే చూపిస్తున్నాను. నేను ఫస్ట్ ఎలా యూజ్ చేశానో సేమ్ అలానే మీకు చూపించాననమాట. వాడంగా మీకే ఒక క్లారిటీ వస్తది. సో, స్టార్టింగ్‌లో నేను కూడా కొన్ని వీడియోస్ చూసి నేర్చుకున్నాను. మళ్ళీ వాడంగా నాకే ఒక క్లారిటీ వచ్చేసింది. సో, ఫైనల్‌గా వీడియో అంతా ఎడిట్ చేయంగానే పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా! క్లిక్ చేయంగానే మన గ్యాలరీలోకి వీడియో డౌన్‌లోడ్ అయిపోతదనమాట. సేవ్ అయిపోతది. వీడియో ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు థంబ్‌నెయిల్ ఎలా చూద్దాం. థంబ్‌నెయిల్ కూడా నేను యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. కొన్ని పే చేయాలని ఉంటది. బట్ పే చేయొద్దండి. స్టార్టింగ్‌లో మనం డబ్బులు కట్టి వీడియోస్ కోసం చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఉన్నవే యూజ్ చేయండి. ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రేషియో మనకు సరిపోదు థంబ్‌నెయిల్‌కి. సో, ఇక్కడ ఫిట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఫిట్ అని నొక్కంగానే మనకి ఒక డిఫరెంట్ రేషియోస్ వస్తాయి. యూట్యూబ్ కోసం కావాల్సిన రేషియో 16:9 అనమాట. సో, ఆ సెలెక్ట్ చేసుకొని మనం డ్రాగ్ చేసుకోవాలన్నమాట బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంతా. ఇప్పుడు అప్లై చేస్తే ఇప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో ఏమన్నా ఏ ఫోటోస్ కావాలో ఆ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ యాడ్ ఫోటో నొక్కంగానే మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ వస్తాయి. మనకి ఏ ఫోటో కావాలంటే ఆ వీడియోకి సంబంధించిన ఫోటోస్ మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయంగానే మనకి యాడ్ అయిపోతాయి. నేను ఒక ఫోటో తీసుకున్నాను. మనం మినిమమ్ 10 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ అయితే ఫోటో క్రాప్ చేసుకున్నాను. సో, క్రాప్ చేయంగానే ఫోటో అయితే ఇలా ఉంది. నాకు ఇలా వద్దు బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఓన్లీ మా ఇమేజెస్ కావాలి అనుకుంటే మన ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద కటౌట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఏ ఇమేజెస్ కావాలో దాని మీద బ్రష్‌తో రబ్ చేసుకోవాలనమాట. సో, ఇలా బ్రష్‌తో ఇలా అనుకుంటే మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ మీద వచ్చేస్తదనమాట అంతా గూడాను. ఇప్పుడు సేవ్ చేసుకోండి. నేను మా పాప మాత్రమే వచ్చాం. బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ అనమాట. ఈ టెక్స్ట్ ఏంటంటే థంబ్‌నెయిల్ టైటిల్ కోసం నేను డే రొటీన్ విత్ న్యూ బోర్న్ అని పెట్టాలి. ఇప్పుడు డే రొటీన్ అని అయితే టైప్ చేసేసుకున్నాను. టైప్ చేసుకున్నాక ఇక్కడ కింద ఆప్షన్స్ చాలానే ఉన్నాయి కదా! ఫాంట్, కలర్ ఇవన్నీ గూడా ఫాంట్ మనకి ఏది కావాలో ఆ ఫాంట్ పెట్టుకోవచ్చనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా కొన్ని పే చేసేవి ఉన్నాయి. ఫ్రీగా ఉన్నవే యూజ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే కలర్ అనమాట. కలర్ మనకి బ్యాక్‌గ్రౌండ్‌కి మనం టైటిల్‌కి కొంచెం డిఫరెన్స్ ఉండాలి కలర్ అనేది. బ్యాక్‌గ్రౌండ్‌లోనే మన కలర్ కలిసిపోకుండా అండ్ బ్రైట్‌గా కనిపించేలా కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇలా పర్పుల్ కలర్‌లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం హైలైట్ చేయాలి అనుకుంటే కింద స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది. ఆ స్ట్రోక్ అంటే ఏంటంటే మనకి బార్డర్ వస్తదనమాట. లెటర్‌కి బార్డర్ వస్తది. సో, డే రొటీన్ అనైతే సెలెక్ట్ అయిపోయింది. టైప్ చేసేసాను. ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు డే రొటీన్ విత్ న్యూ బర్న్ కదా! విత్ అనేది ఇంకొక కలరు అండ్ ఇంకొక ఫాంట్, ఇంకొక బార్డర్ అనమాట. ఇలా డిఫరెంట్ కలర్స్ పెట్టామనుకోండి, చూడంగానే కొంచెం బ్రైట్‌గా కనిపిస్తది. అండ్ కలర్స్ అన్నీ కూడా బ్రైట్‌గా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే చూడంగానే ఓపెన్ చేసి చూడాలనిపించేలాగా ఉండాలనమాట. డల్ కలర్స్ అలా ఉంటే అసలు ఓపెన్ చెయ్యరు. ఇవన్నీ కూడా బేసిక్‌వే నేను యూజ్ చేస్తున్నా. డబ్బు ఐ మీన్ బై చేసేవేవి పెట్టట్లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే నేను నాకు తెలిసినంత వరకు యూజ్ చేసింది మీకు చూపిస్తున్నాననమాట. ఇప్పుడు న్యూ బర్న్ కూడా ఒక కలరు, ఒక బార్డర్ అనమాట. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్‌లో ఉండడం వల్ల కొంచెం చూడంగానే కలర్‌ఫుల్‌గా అనిపించి ఓపెన్ చేస్తారనమాట. మన వీడియో థంబ్‌నెయిల్ చూడంగానే మన వీడియో డే రొటీన్ విత్ న్యూ బర్న్ ఫైనల్‌గా అయితే అంతా సెట్ అయిపోయింది. ఒక్కొక్క వర్డ్ ఒక కలర్‌తో అట్లా సెట్ చేసుకున్నాననమాట. డే రొటీన్ విత్ న్యూ బర్న్ అనేది. ఇవి కూడా అంతే మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మనం డ్రాగ్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చనమాట. సో, నేను సెట్ చేసుకుంటున్నాను ఇవన్నీ గూడా. ఇంతే అండి నా థంబ్‌నెయిల్ అయితే సింపుల్‌గా నేను పెద్ద ఎడిటింగ్ ఏం చేయట్లేదు. సింపుల్‌గానే ఎలా చేయాలి అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే ఎలా చేయాలి. జనాలకు చూడంగానే కొంచెం అట్రాక్టివ్‌గా ఎలా ఉండాలనేది చూపించాను. ఇప్పుడు కొంచెం డల్‌గా అనిపిస్తుంది. ఏదైనా స్టిక్కర్ యాడ్ చేద్దామని కింద స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశాననమాట. ఇందులో గూడా అంతే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నవే యూజ్ చేయండి. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాననుకుంటే స్టార్టింగ్‌లో మనం డబ్బు పెట్టి చేసే అంత ఏమి ఉండదు. మనకు వన్స్ మనీ వస్తే మనం ఏమన్నా చేయొచ్చు. సో, ఇక్కడైతే ఒక స్టిక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇది గూడా మనం డ్రాగ్ చేసి ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే సెట్ చేసేసుకున్నాను. నా థంబ్‌నెయిల్ అయితే ఇదే అనమాట. సింపుల్‌గా ఫైనల్ అయితే అయిపోయింది. అంతా అయిపోయాక పైన అప్లై అండ్ సేవ్ ఆప్షన్ ఉంది కదా! సేవ్ చేయంగానే మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతదనమాట. స్టిక్కర్స్ మనకి ఏది కావాలంటే మన టైటిల్‌కి, మన వీడియోకి సంబంధించి పైన సెర్చ్ చేస్తే ఆప్షన్స్ చాలా వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను గ్యాలరీలోకెళ్ళి ఒకసారి చెక్ చేస్తున్నా. సేవ్ అయిందా లేదా మీకు చూపించాలని. సో, నా గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది. డే రొటీన్ విత్ న్యూ బోర్న్ సింపుల్‌గా చూడంగానే కూడా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో, గైస్ ఇదే అండి నేను యూట్యూబ్ కోసం యూజ్ చేసే యాప్స్ అన్నీ కూడా థంబ్‌నెయిల్ కోసం అండ్ వీడియోస్ కోసం.
ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నాకు తెలిసినంత వరకు నీట్‌గానే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎడిటింగ్ అంతా కూడా అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు వీడియో ఎడిట్ చేయడం చాలా ఈజీ అనిపించింది. ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం అనిపించింది. కానీ కమెంట్ చేశారు కదా అని చెప్పి నేను కొంచెం కష్టమైనా ఇలా ట్రై చేశాను. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ ట్రై చేశాను. సో అది ఎలా ఉందో మీరే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయాలి. కాపీరైట్ లేకుండా వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలి అన్నీ కూడా కమింగ్ వీడియోస్‌లో రాబోతున్నాయి. అండ్ ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా పోస్ట్ చేస్తా. సో గైస్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికి యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. దిస్ ఈజ్ పూజిత భూపాల్.